నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐ టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని. మేడారం గద్దెలపై కొలువైన శ్రీ సమ్మక్క సారలమ్మకు దర్శించుకున్న మంత్రి సీతక్క. చెవిటికల్లులో ఇంటిగ్రేటెడ్ పార్కింగ్ క్లస్టర్ జీవనోపాధి సేవల కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. పెనుగంచిప్రోలు గ్రామాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దామన్న కలెక్టర్ లక్ష్మీ షా. సుప్రసిద్ధ సినీ పాటల రచయిత వేటూరి సుందరమూర్తి గారి సినీ యాత్ర సాహిత్యానికి వారి స్వగ్రామం మోపిదేవి మండలం పెద్దకల్లిపల్లిలో పల్లకిల్లో ఊరేగించారు. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి సన్నిధిలో పూజలు జరిపించి ప్రారంభించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, అమెరికా వేటూరి సాహిత్య అభిమాన సమితి అధ్యక్షులు ప్రసాద్ తోటకూర వీరందరూ కలిసి సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడంలో అధికారులు సమిష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. పెనుగంచిప్రోలు మండలం కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ముఖ్య అతిథిగా హాజరై ఆకాంక్షిత బ్లాక్ల సూచికల అభివృద్ధిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్క్రైన్ బ్లాక్లుగా ఉన్న ఇబ్రహీంపట్నం పెనుగంచిప్రోలు పనితీరు గతం కంటే ఎంతో మెరుగుపడిందన్నారు. 2 మండలాల్లో గర్భిణీల రిజిస్ట్రేషన్, వైద్య సేవలు, హైపర్ టెన్షన్ స్క్రీనింగ్, డయాబెటీస్ స్క్రీనింగ్, గర్భిణీల పోషకాహారం, భూసార పరీక్ష కార్డుల జారీ, స్వయం సహాయక సంఘాల రివాల్వింగ్ ఫండ్ వంటి సూచనలు 100% ఫలితాలు సాధించి నీతి ఆయోగ్ నుండి బంగారు పథకాలను సాధించడం అభినందనీయమన్నారు. సబ్కి సాత్ సబికా వికాస్ సబికా విశాస్ సబికా ప్రయాస్ మంత్రంతో గౌరవ ప్రధానమంత్రి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. గర్భిణీల రిజిస్ట్రేషన్, వైద్య సేవలు, హైపర్ టెన్షన్ స్క్రీనింగ్, డయాబెటీస్ స్క్రీనింగ్, గర్భిణీల పోషకాహారం, భూసారక పరీక్షల కార్డుల జారీ, స్వయం సహాయాల రివాల్వింగ్ ఫండ్ సూచికల్లో మండలానికి ముందు ఉండడంలో అధికారుల మధ్య సమన్వయ నిబద్ధతకు కారణమన్నారు. వికసిత్ భారత్ ఏ 2047 దిశగా చేస్తున్న కృషిలో ప్రారంభించిన ఆకాంక్షిత జిల్లాలు, ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయన్నారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దామని మహిళలు తయారు చేస్తున్న డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా. అహింస సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్రాలను అందించేందుకు మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ చేసిన శాంతియుక్త పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని, ఆయన చూపిన మార్గంలో పయనించి గ్రామాల అభివృద్ధి, రాష్ట్ర దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ 78వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పెనుగంచిప్రోలులో జరిగిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా, స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అధికారులతో కలిసి పూజ్య బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ జాతి సమగ్రత, సమైక్యతకు బాపూజీ అనుసరించిన శాంతియుక్త మార్గం అందరికీ ఆదర్శపాయమన్నారు. అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారని కలెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జీవితం అహింస, సత్యాగ్రహం, స్వదేశీ సర్వోదయం వంటి సూత్రాలతో నిండిందని, మహాత్మ ఆదర్శాలు ఇప్పటికీ ప్రపంచానికి శాంతి, సమానత్వం మార్గాన్ని చూపుతున్నాయన్నారు. ఆయన మార్గమే
దేశ భవిష్యత్తుకు శిరోధార్యంగా నిలుస్తుందన్నారు. శాంతి సత్యాగ్రహణ మార్గంలో గాంధీజీ బ్రిటిష్ వారిని ఎదిరించి ప్రజలను సంఘటితం చేసి స్వరాజ్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారన్నారు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. నంచిచర్ల మండలం చెవిటికులు గ్రామంలో శుక్రవారం నాడు రైతుల జీవనోపాధుల అభివృద్ధి దిశగా మరో కీలక అడుగుపడింది. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ ఐఎఫ్సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనోపాధుల సేవా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రైతులు కేవలం వ్యవసాయంపై మాత్రమే ఆధారపడకుండా అనుబంధ రంగాలైన పశుపోషణ, మత్స్యకారము, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి విభిన్న ఉపాధి అవకాశాలను వినియోగించుకునేలా ఈ ఐఎఫ్సి జీవనోపాధుల సేవా కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు స్వయం ఆధారితంగా ఎదిగేలా ఇలాంటి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ సేవా కేంద్రం ద్వారా రైతులకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సలహాలు, మార్కెటింగ్ సహాయం అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. అలాగే ప్రభుత్వ పథకాలు రైతులు చేరవేసే వేదికగా కూడా ఈ కేంద్రం పనిచేస్తుందని. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాంచరయ్య, మార్కెట్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్లు, మండల సమైక్య అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతిలో ఏసీబీ రైడ్ తీవ్ర కలకలం రేగింది. రేణుగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న తిరుమలేష్ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో 5 చోట్ల ఏసీబీ దాడులు చేశారు. కపిల తీర్థం వద్ద ఉన్న అతడి ఇంట్లో, గిరిపురం గెస్ట్ లైన్ రోడ్, రేణుగుంట రోడ్లోని ఇళ్లలో సోదాలు జరిపారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, మహిపాలపాడులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రేణుగుంట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పనిచేస్తూ ఉన్న తిరుమలేష్ అవినీతి ఆరోపణలపై గత ఏడాది సస్పెండ్ అయ్యాడు. రేణుగుంట సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఉద్యోగిగా ఉన్న తిరుమలేష్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ రోజు నెల్లూరు ఏసీబీ కోర్టులో తిరుమలేష్ అధికారులు హాజరుపరచనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో తిరుపతి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలోని మొత్తం 6 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అతడి ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, భవనాలు సహా 11 చోట్ల జరిపిన దాడుల్లో ఆస్తుల పత్రాలను సీజ్ చేశారు. 1472 కిలోల బంగారం, 8.7 కిలోల వెండి, రూపాయలు 15.26 లక్షల నగదు, ఓ కారు, 3 బైక్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. విజయనగరం అవినీతి నిరోధక విభాగం ఏసీబీ 15 ఏళ్ల క్రితం హోంగార్డుగా విధుల్లో చేరిన నెట్టి శ్రీనివాసరావు అక్రమాస్తులు అక్షరాల 20 కోట్లుగా ఏసీబీ అధికారులు నిగ్గు తేల్చారు. ఏసీబీ విభాగంలో పనిచేసిన సమయంలో ఏసీబీ దాడుల వివరాలను సంబంధిత వ్యక్తులకు ముందుగానే ఆయన చేరవేసేవాడు. దీంతో వేలు లక్షల్లో తీసుకునేవాడు. ఆయనపై అనుమానం వచ్చిన ఏసీబీ ఉన్నతాధికారులు ఏడాదిన్నర క్రితం ఎస్పీ ఆఫీస్ కు బదిలీ చేసి నిఘా పెట్టారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లు అందిన సమాచారం మేరకు విజయనగరం గోకపేటలో శ్రీనివాసరావు ఉంటున్న అపార్ట్మెంట్ బంధువుల ఇళ్లలో గురువారం సోదాలు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరావును అరెస్ట్ చేసి విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏపీ రాష్ట్రంలో ఉన్న పర్యాటక రంగం అవకాశాలను ప్రపంచానికి చాటి చెబుతామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కొండకర్ల ఆవలో జరుగుతున్న అనకాపల్లి ఉత్సవం ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడితో కలిసి ప్రారంభించారు. అనంతరం కొండకర్ల ఆవలో పర్యాటక ప్రాంతాలను పరిశీలించి బోట్ షికారుకు వెళ్లారు. ఏటికొక్క బొమ్మల తయారీ, పెయింటింగ్ పై చిన్నారుల అవగాహన కోసం ఏర్పాటు చేసిన టూరిజం కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవాలతో ఏపీలో పర్యాటక అవకాశాలని ప్రపంచానికి చాటి చెబుతామన్నారు. రాష్ట్రానికి సుమారు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని పేర్కొన్నారు. సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని వివరించారు. వేల సంవత్సరాల చారిత్రాత్మక చిహ్నాలున్నాయని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని ప్రకటించారు. గతంలో మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించామని గుర్తు చేశారు. విజయవాడలో ఆవకాయ బిర్యానీ ఉత్సవం నిర్వహించామన్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల సంతోషానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అందించాలని శుక్రవారం అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తతకు దారితీసింది. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కొందరు యువకులు మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించారు. బారికేడ్లు అడ్డుగా వేయగా వాటిని తెలుసుకొని కొందరు యువకులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తూపులాట చూసుకోవడంతో ధర్నా చౌక్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకనైనా అమలు చేయాలంటూ ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మేడారం గద్దెలపై కొలువైన శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను ఇవాళ రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు మొక్కులు సమర్పించిన మంత్రి సీతక్క రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో
ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం జాతరకు వచ్చిన భక్తులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రీతిక అని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ చెన్నై ప్రధాన రైలు మార్గంలో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో రైలుకు చెందిన 2 భోగిలు పక్కనే ఉన్న 2 రైల్వే లైన్లపై పడిపోవడంతో ట్రాక్ దెబ్బతిన్నది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు మరియు సాంకేతిక సిబ్బంది భారీ క్రేన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాలపై పడిపోయిన భోగిలను తొలగించి దెబ్బతిన్న ట్రాక్ కు మరమ్మతులు చేసే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అయితే పునరుద్ధరణ పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లు వివిధ స్టేషన్లు నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లు అధికారులు దారి మళ్లించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చి ట్రాక్ భద్రతను నిర్ధారించిన తర్వాతే రైళ్లు రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఘటన ఇష్యూ యాంక్ గుడివాడ ఏరియా ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన మెడికల్ సూపరింటెండెంట్ తో పాటు మరో 10 మంది క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఫిబ్రవరిలో అవినీతి నిరోధక శాఖ ఆసుపత్రిలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అధికారులు అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అభియోగాల నేపథ్యంలో వారిని విచారించి క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. నిందితుల్లో మెడికల్ సూపరింటెండెంట్ ఎస్ ఇంద్రాదేవి, అసిస్టెంట్ డెంటల్ సర్జన్ ఎండి వేణుగోపాల్, సివిల్ సర్జన్ డి ఎదిరియా, కేవీఎస్ సత్యనారాయణ కుమార్, పరిపాలనాధికారి ఎస్ నరసింహారావు, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎన్ పద్మజ, రిటైర్డ్ హెడ్ మిస్ సిహెచ్ విజయ్ కుమారి, 2 బుతాడి విజయ్ కుమార్ ఉన్నారు. వీరికి అందిన నోటీసులకు 10 రోజులుగా లిఖితపూర్వకంగా వివరణ ఇస్తూ విచారణకు హాజరు కావాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని కుటుంబ సమేతంగా సతీమణి కేశినేని జానకిలక్ష్మి, కుమారుడు కేశినేని వెంకట్, కుమార్తె కేశినేని స్నిగ్ధలతో పాటు టీడీపీ నాయకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. తిరుమల చేరుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ కు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు, సుఖ సంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకున్నట్లు వెల్లడించారు. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కూడా ఆయన ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మేడారం గద్దెలపై కొలువైన శ్రీ సమ్మక్క సారలమ్మకు దర్శించుకున్న మంత్రి సీతక్క, చెవిటికల్లులో ఇంటిగ్రేటెడ్ పార్కింగ్ క్లస్టర్ జీవనోపాధి సేవల కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పెనుగంచుప్రోలు గ్రామాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దామన్న కలెక్టర్ లక్ష్మీ షా.